నమస్తే. మంగ్లీ పేరు మీద జరిగిన స్కామ్ ఏదైతే ఉందో రోజుకొక మలుపు తిరుగుకుంటా ఉన్నది. సో బాధితులు మాత్రము కంప్లీట్ చేస్తే దానిలో ఒక ఫైల్ కేసు అయితే విచారణ చేపడతా ఉన్నారు పోలీసులు. సో ఇప్పటికే రమావతి మధునైతే అరెస్ట్ చేశారు. ఇటు శివ మాత్రము ఎటువంటి ఆరోపణలు లేకుండా మంగ్లీ మాత్రం లేడని చెప్పేసి చెప్తా ఉన్నది. సో ఇటు కొంతమంది బంజారా నాయకులు కావచ్చు, కొంతమంది ఆధారాలతో ముందు పెట్టి ప్రెస్ మీట్లు పెడితే అదంతా కొనసాగుతూ ఉన్నది. పక్కా ప్రూఫ్లు ఉన్నాయి. దీనిలో మంగ్లీ పేరు ఉంది కాబట్టి ఇంత పెద్ద స్కామ్ జరిగింది. 200-300 కోట్లు కాదు, దాదాపు 500 నుంచి 1000 కోట్ల వరకు జరిగిందని చెప్పేసి కూడా నడుస్తూ ఉన్నది. సో ఈరోజు మళ్ళీ బంజారా సేవా సంఘం సంబంధించి వాళ్ళ నాయకులు ఇది మొత్తము మంగ్లీని కించపరిచే విధంగా, మంగ్లీని తగ్గించే విధంగా ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి దీన్ని ఇప్పటితోనే ఆపేశాలని చెప్పేసి కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వాళ్ళతోనే ఒకసారి మాట్లాడదాం, వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళ వర్షం. నమస్తే అన్న. నమస్తే. సో ఏం చెప్తారు మీరు? నా పేరు శంకర్ నాయకు. ఈ మంగ్లీ గారి మీద ఆరోపణలు గత 15-16 రోజుల నుంచి ఏ యూట్యూబ్ చూసినా, ఏ ఓపెన్ చేసినా ఈ ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఈ నిజంగా ఆరోపణలు వచ్చేది ఉంటే ఇది జరిగిన సంఘటన ఇప్పటి నుంచి కాదు, గత 5-6 సంవత్సరాల నుంచి జరిగింది ఈ సంఘటన. ఆల్రెడీ బాలాజీ నాయక్ అనే వ్యక్తి దేవరకొండ ప్రాంతంలో గిరిజనుల నుంచి వసూలు చేయడం వాస్తవం. అది వసూలు చేయడం వాస్తవం జరిగినప్పుడు ఏం జరిగిందంటే దేవరకొండ, నల్గొండ పోలీస్ శాఖ వారు విచారణ చేపట్టడం జరిగింది. ఆల్రెడీ బాలాజీ నాయక్ గారిని కేసు బుక్ చేయడం జరిగింది, జైలు పంపించడం జరిగింది. ఇదే మంగ్లీ గారు నిజమైన తప్పు చేసి ఉంటే ఆ రోజునే విచారణ చేసి ఉండేవారు కదా, ఆ రోజే కేసు బుక్ చేసేవారు కదా, ఆ రోజే జైలుకు పంపించేవారు కదా. అప్పటి నుంచి ఇప్పటివరకు 1 ఇయర్ అయిపోయింది. బాలాజీ నాయక్ గారికి ట్రావెల్ అయ్యి బాలాజీ నాయక్ గారికి జైలు పోవడము, బాలాజీ నాయక్ బయటకు రావడం, బయటకు వచ్చి నిజమైన బాధితులకు అన్యాయం జరిగితే వాళ్ళకు సెటిల్మెంట్ చేయడం, అదంతా జరుగుతూనే ఉంది. అదంతా జరిగినప్పుడు ఇదే మంగ్లీ గారు నిజమైన తప్పు చేసి ఉంటే ఆ రోజు శిక్ష పడేది. కానీ ఆ రోజు శిక్ష పడకుండా ఈ రోజు మైక్రో ఫైనాన్స్ సంబంధించింది 1 ఇయర్ అదేనా? ఇది మొత్తం అదే ఇప్పుడు సిసిఎస్ లో నడుస్తుంది కేసు అని ఒకటి చెప్పారు. అదే చెప్తారు, అది నడుస్తుంది, ఆల్రెడీ అది నడుస్తుంది. ఇంట్లో బాలాజీ నాయక్ గారు, మధు గారు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళకి ఆల్రెడీ శిక్ష పడ్డది, వాళ్ళు ఆల్రెడీ జైలుకు పోయినారు, మళ్ళీ బయటకు వచ్చినారు, నిజంగా చేస్తున్నారు. కానీ ఇందులో మంగ్లీ రమావతి మధును తీసుకోపోయారు. ఇది ఎగ్జాక్ట్లీగా. అయితే ఇంట్లో మంగ్లీ గారి పేరు లేదు. ఇలా మంగ్లీ గారు పేరుని వాడడానికి ప్రయత్నాలు చేసింది ఎవరు? కొంతమంది సోకాల్ లీడర్స్. ఎక్కువ మంది శాతము ఈ తండా సంబంధించిన బాధితులు ఉన్నారు. అంటే దీనిలో ఇన్వెస్ట్ చేశారు కాబట్టి దీ మంగ్లీ పేరును వాడితే దీన్ని తప్పియచ్చు అని చెప్పేసి అందుకే వాడనుకోవచ్చు. ఇప్పుడు హేమాకాంత్ రెడ్డి అనే వ్యక్తి కానీ ఇంకా నిజమైన ఎవరు ఉన్నారో, ఎవరు పైసలు వసూలు చేసుకొని ఎవరు చేసుకుంటున్నారో వాళ్ళు తప్పించుకోవడానికి మంగ్లీ గారి పేరు ముందలు పెట్టడం జరిగింది. ఇలా అంటే వీళ్ళు వసూలు చేసే వాళ్ళు కూడా ఎస్టీ వాళ్ళు అయి ఉండడము, ప్లస్ బంజారా వాళ్ళు అయి ఉండడము, ఇక్కడ బాధితులు కూడా వీళ్ళు ఈ కమ్యూనిటీకి అయి ఉండే వాళ్ళని కూడా. సో మంగ్లీ పేరు ఇన్వాల్వ్ చేశారు అనుకోవచ్చా? అంతే, ఎగ్జాక్ట్లీగా మీరు వేసిన క్వశ్చన్ కరెక్టు. ఇంట్లో ఎందుకంటే వాళ్ళు తప్పించుకోవడానికి మంగ్లీ గారిని ముందలు పెట్టారు. ఇవాళ మంగ్లీ గారి పేరు రాగానే వాళ్ళు ఉన్నారా పేరు, వాళ్ళ పేర్లు వస్తున్నాయి, రావట్లేదు. వాళ్ళు తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కేసు నుంచి మనం ఎట్లా తప్పించుకోవాలి? గిరిజన బిడ్డ మహిళ గారి మంగ్లీ గారి పేరు పెడితే మనం తప్పించుకోవచ్చు అనే ప్లాన్ తోటి చేయడం ద్వారా మంగ్లీ గారు నిజమే అండి. ఆమె ఒక గిరిజన బిడ్డ, ఎక్కడనో ఒక ప్రాంతం నుంచి వచ్చి ఒక అంచెలుగా ఎదగడం జరిగి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పాటలు పాడడం జరుగుతుంది. ఈ గిరిజన బిడ్డను మనం ఇరికిస్తే మనం తప్పించుకోవచ్చని ఈ నిజమైన మంగ్లీ గారికి ఇరికించడం జరిగింది. కానీ ఈ కేసులో మంగ్లీ గారికి నిజమైన ఎలాంటి సంబంధం కానీ ఎలాంటి కేసుకు సంబంధం లేదు. అది కూడా పంజాగుట్ట కేసులో కూడా చెప్పడం జరిగింది. ఈ మంగ్లీ గారికి ఎలాంటి సంబంధం లేదని కూడా అది లేదని చెప్పడం జరిగింది. కాకపోతే ఇందులో ఏం జరుగుతుంది, నిజమైన ఎవరు ఉన్నారో హేమాకాంత్ రెడ్డి మైక్రో ఫైనాన్స్కి సంబంధించిన గ్రూప్ ఎవరిదుందో మంగ్లీ గారిని పేరు వాడుకొని మా గిరిజన నాయకుల్లోనే 2 విధాలుగా చీల్చి కొంతమంది లీడర్లను వాళ్ళకు పుసగొల్పి, ఎందుకంటే ఇప్పుడు హేమాకాంత్ రెడ్డి వర్గం వచ్చిందనుకో, అది ఏమవుతుంది, రెడ్డి వర్సెస్ బంజారా అవుతుంది. అది అప్పుడు జరిగినప్పుడు ఏమవుతుంది, రాష్ట్రవ్యాప్తంగా పాకుతుంది, వర్గ పోరు వస్తుంది. ఆ వర్గ పోరు రాకుండా గిరిజనుల్లో కొంతమందికి సోకాల్ లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళని కొంచెం మనం మభ్య పెట్టి మన వైపు తిప్పుకొని మంగ్లీ గారి మీద కేసు పెడితే మనం హైప్ అవుతామని వాళ్ళు ఏం చేయడం జరిగింది, మన పేరు వస్తుంది, డబ్బు వస్తుంది, కొంతమంది ముందుకు రావడం జరిగింది. నిజమైన ఇవాళ మంగ్లీ గారు ఇవాళ బంజారా జాతికి ఆ వేషధారణ వేసుకొని ప్రపంచవ్యాప్తంగా గిరిజన బిడ్డ ఎలా ఉండాలంటే ఇలా ఉండాలని చాటి చెప్తుంది. మాకు గర్వకారణంగా ఉంది. కానీ అలాంటి బిడ్డని ఇరికించడము మాకు బాధగా అనిపిస్తుంది.
ఎందుకు మరి వాళ్ళ తమ్ముడిని ముందర పెట్టి మాట్లాడించట్లేదు అంటారు? మరి మంగ్లీ ఎందుకు మాట్లాడుతుంది శివ పేరు ఉన్నప్పుడు? మీకు మంగ్లీ ఎందు శివ పేరు ఉన్నప్పుడు శివకేం తెలియదు, చిన్నవాడు. మంగ్లీ కొంచెం పేరు ఉన్న అమ్మాయి, కొంచెం ఏజ్లో ఉన్నది, కొంచెం సమాజం పట్ల అవగాహన ఉన్నది, ఈ సమాజంలో అవగాహన కలిగిన అమ్మాయి కాబట్టి ఆమె కొంచెం ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు శివ అనే వ్యక్తి 29 నడిచేదంతా మంగ్లీ పేరు మీద కాబట్టి ముందర ఆమె వచ్చి మాట్లాడడం రెస్పాండ్ కావాలి కాబట్టి ఇప్పుడు శివాని పెట్టాం అనుకో, ఇదే మీడియా, ఇదే సోకాల్ లీడర్స్ ఏమంటారు తెలుసా? మంగ్లీ గారి కేసు ఉంది, మంగ్లీ గారి పేరు ఉంది కాబట్టి మంగ్లీ గారు మీడియా ముందుకు రావడం లేదు అని సేమ్ ఇదే క్వశ్చన్ వేస్తారు, ఇలా వేస్తారు. అందుకే నేను తప్పు చేయలేదు, నేను ఒప్పు చేయలేదు, అందుకే నేనే మీడియా ముందుకు వస్తా, నేనే మీడియాకు సమాధానం చెప్తా, న్యాయశాఖకు నేనే సమాధానం చెప్తా, పోలీస్ వారికి నేనే సమాధానం చెప్తా అని ప్రతి పోలీస్ స్టేషన్లో పోయి అమ్మ నా మీద ఇలా ప్రసారం జరుగుతుంది, అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి సార్, ఆపండి సార్ అని ఆమెనే క్వశ్చన్ వేసుకుంటుంది. అదే నువ్వు ఎందుకు వస్తున్నావు అమ్మ, మీ తమ్ముని ముందర పంపించాను అంటే ఆ మంగ్లీ గారు తప్పు చేయడం ద్వారా మంగ్లీ గారు ముందుకు రావడం లేదని ఇదే మీడియా మిత్రులు చెప్పడం జరుగుతుంది. కాబట్టి సంపత్ నాయక్ వాళ్ళ సంబంధించి ప్రూఫ్లు కూడా బయట పెడుతున్నారు కదా, విలేజ్ కూడా తీసుకెళ్తాము, వాళ్ళతో మాట్లాడిస్తాము, వాళ్ళు మాకు మెసేజ్లు పెడుతున్నారు, అన్న మేము ఇంత ఇచ్చినామని చెప్పేసి స్క్రీన్ షాట్లు పెడుతున్నారు, వాళ్ళు చాటింగ్ కూడా చేస్తున్నారు, ఫోన్లు కూడా చేస్తున్నారు. అందుకనే బాధితుల తరపున వింటాము, బాధితులకే న్యాయం జరగాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. మేము సంపత్ నాయక్ గారి కూడా సంపత్ నాయక్ కూడా మా బిడ్డనే, సంపత్ నాయక్ గారు కూడా మా నాయకుడే కాబట్టి గిరిజన నాయకుడు. నిజంగా సంపత్ నాయక్ గారు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఇలా సమాజం మొత్తము నవ్వుల పాలవుతున్నాము, 2 వర్గాలుగా చీలిపోయి మన బిడ్డని బజార పాలన ఈడ్చుకొని మనమే క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేసుకుంటున్నాం. ఇలా రావాల్సింది ఎవరు? హేమకాంత్ రెడ్డిని కాపాడాల్సింది ఎవరు? రెడ్డి వర్గం కాపాడాలి, రెడ్డి వర్గం కాపాడాలి. ఇవాళ హేమకాంత్ రెడ్డిని రెడ్డి వర్గంలో కూర్చొని రెడ్డి వర్గాన్ని తీసుకొచ్చి రెడ్డి వర్గం కాపాడాలి. ఇలా మనం ఆడబిడ్డను, సరే ఆడబిడ్డ తప్పు చేసింది అయి ఉంటే, మన ఆడబిడ్డ మన చెల్లెలు మన అక్క తప్పు చేసి ఉంటే సమాజం ముందు నిలబెడదాం. మన సమాజంలో చాలా పెద్ద పెద్ద నాయకులను ఇలా మేధావులందరూ తయారయ్యారు, ఐఏఎస్ ఐపీఎస్ ఇంటలెక్చువల్ మొత్తం ఉన్నారు మన సమాజం ముందర. నువ్వు అనుకుంటున్నావు కదా, అదే ఉస్మానియా యూనివర్సిటీలలో మన పెద్దలందరినీ తీసుకొద్దాము, ఇవాళ మంగ్లీ గారిని తీసుకొద్దాం, ఒక వేదిక మీద కూర్చోబెడదాం. మంగ్లీ అమ్మ నీ వల్ల ఇలా జాతి మొత్తం పరువు పోతుంది, ఒక ఆడబిడ్డ పరువు పోతుందని ఒక దగ్గర కూర్చోబెట్టుకొని చర్చా వేదిక పెడదాం. అప్పుడు మంగ్లీ గారు నిజమైన తప్పు చేసి ఉంటే మనమే నిలదీసి బాధితులకు న్యాయం చేద్దాం. నువ్వు అంత ఉత్సాహంగా మంగ్లీ గారి మీద ఆరోపణలు ఎందుకు చేస్తున్నావు? అదే మీ చెల్లెలు అయి ఉంటే, మీ అక్క అయి ఉంటే, మన కుటుంబంలో మన ఆడబిడ్డ అయి ఉంటే నువ్వు ఏం చేసేవాడివి? ఇదే బజారు పాలు చేసేవాడివా? ఇదే బజార్లో ఈడ్చుకొచ్చేవాడివా? సంపత్ నాయక్ నువ్వు నాయకునిగా ఉన్నావు కాబట్టి నేనే మేధావిని అని అనుకుంటున్నావు, అది చాలా తప్పు. మన ఆడబిడ్డ తప్పి చేసి ఉంటే మన వర్గంలో కూర్చోబెడదాం, మన దగ్గర చర్చా వేదిక పెడదాం, కుల పంచాయతీ చేద్దాము. తప్పు చూసి ఉంటే అక్కడ బాధితులు కూడా మనోలే కదా, వాళ్ళు కూడా గిరిజనులే కదా, వాళ్ళు కూడా నిజమైన మంగ్లీ గారికి ప్రమేయం ఉంటే మంగ్లీ గారిని కూర్చోబెట్టి మనం బాధ్యత చేద్దామని నువ్వు హేమకాంత్ రెడ్డిని కాపాడడానికి, రెడ్డి వర్గానికి కాపాడడానికి ముందుకు వస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న గిరిజనులందరూ నీ మీద తిరగబడతారు. హెచ్చరిస్తున్నాం. నువ్వు తెలుసుకో, నువ్వు చదువుకున్న వాడి ఒక యూనివర్సిటీ ముద్దు బిడ్డవి, నువ్వు ఇవన్నీ తెలుసుకొని మన జాతి బిడ్డను, ఎందుకంటే ఇలా జాతి బిడ్డ ఒక ముందుకెళ్తే మనలాంటి అక్క చెల్లెలు ఎంతోమంది సింగర్గా తయారై మేధావులుగా తయారై వాళ్ళు కూడా సమాజంలో ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఒక ఎదిగిన బిడ్డని మనమే తొక్కేస్తే ఇంకా నీ వెనకాల వచ్చే బిడ్డలు ఎవరు వస్తారు? మన అక్క చెల్లెలు ఆగమైపోతారు, మన ఆడబిడ్డలు ఆగమైపోతారు. ఈరోజే ఇవాళ ఫిలిం ఇండస్ట్రీలో మన గిరిజనులకు ఎవరికి ముందుకు రాణిస్తలేవు. నువ్వు ఇవాళ అనుకుంటున్నావు కదా, మా అసోసియేషన్కి వెళ్ళినావు కదా, మా అసోసియేషన్లో నువ్వు మా అసోసియేషన్లో ఎంతమందికి ఐడి కార్డు ఇప్పించినావు, నువ్వు ఎంతమందికి హెల్త్ కార్డులు ఇప్పించినావు, ఎంతమందికి సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు కల్పించినావు, ఎంతమంది ఆడబిడ్డలకు అవకాశాలు ఇచ్చినావు. ఇలా మేమే చూస్తున్నాం. ఇలా చూసుకుంటే తోటి చదువుకున్న విద్యార్థులు ఎంతోమంది టాలెంటెడ్ ఉన్నారు. వాళ్ళు ఎంతోమంది మేము సినిమాలు తీయాలి, మేము సింగర్లు కావాలి, పాటలు బాగాలి, డ్యాన్సులు చేయాలని ఎంతోమంది రోడ్ల పాలు తిరుగుతున్నారు. ఏవో నలుగురిని తీసుకుపోయి మా అసోసియేషన్లో మెంబర్షిప్ ఇచ్చినావా? మా అసోసియేషన్లో వాళ్ళకు ఐడి కార్డు ఇప్పించినావా? హెల్త్ కార్డు ఇప్పించినావా? ఇవన్నీ ప్రశ్నించుకోవాలి. సంపత్ నాయక్ గారు ఆడబిడ్డ తప్పు చేసి ఉంటే సమాజంలో మన వర్గంలో కూర్చోబెట్టి బాధితులకు న్యాయం చేద్దాం, వీళ్ళకి న్యాయం చేద్దాం. కానీ ఒక ఆడబిడ్డని బజారు పాలు చేయకు, నవ్వుల పాలు చేయకు. ఇలా సమాజం మొత్తం అనేక అగ్రవర్ణాలు నవ్వుతున్నారు. అరే వాళ్ళ ఆడబిడ్డను వాళ్ళే తొక్కేయడం జరుగుతుందని ఇలా మీడియాలో చూసేవాళ్ళు, ప్రతి ఒక్కరు స్ట్రోల్ చేసేవాళ్ళు. అరే మంగ్లీ గారిని గిరిజనులు ఇద్దరు కలుసుకొని వాళ్ళే కొట్లాడుకొని వాళ్ళే తొక్కేస్తున్నారని మన మీద నవ్వుతున్నారు. సంపత్ నాయక్ గారు నువ్వు మేధావిగా తెలుసుకొని ప్రశ్నించాలని కోరుతున్నాను. నా పేరు సునీత నాయక్, నేనేమో స్టేట్ ఇది ఉపాధ్యక్షురాలిని.
శివలాల్ చెన్నాల ఉపాధ్యక్షురాలు. నేను సామీర్పేటలో ఉంటా, మేడ్చల్ డిస్టిక్. ఇది సంపత్ నాయక్ కానీ ఈ మంగ్లీ కానీ ఆరోపణ చేస్తే ఇది మంచిది కాదు కదా. మంగ్లీ మీద ఆరోపణ చేయొద్దు కదా. ఒక ఆడపిల్ల మీద ఇది చేస్తే అది ఎంత దాకా కరెక్ట్? ఆమె ఏమంటుందంటే నాకు ఈ సుంటి ఏం తెలియదు, నాకు తెలియదు. ఆయన మధు ఎవలో రెడ్డి ఎవలో నాకైతే ఇది తెలియదు. సుబ్బారావు ఎవరికి సినిమా చూపిస్తాడు? రమ్మను ఒకసారి మీడియా ముంగట చెప్తున్నా, సుబ్బారావు రమ్మను. అతను వస్తాడా నేను రావాలన్నా? మీడియా ముంగట వచ్చింది కదా. ఆయన మీడియా ముంగట వచ్చి డైరెక్ట్ వాడు ఎవరు సిరిముఖి దగ్గర కాలు మొక్కుతుండు. సిరిముఖి దగ్గర ఎందుకు వెళ్తుండు అయ్యా? సిరిముఖి దగ్గర ఎందుకు వెళ్తుండు? నీకు సినిమాలో పోవాలంటే, నువ్వు ఆ బిగ్ బాస్లో పోవాలంటే నువ్వు వెళ్ళు. సిరిముఖి ఆ లంబడి బిడ్డే కదా, మా లంబడి బిడ్డనే కదా సిరిముఖి దగ్గర ఎందుకు వెళ్తుండు? ఏం అవసరం ఉంది సిరిముఖి దగ్గర పోయినాయి? ఆయనకు ధైర్యం ఉంటే, ఆయన లాయర్ ఉంటే, ధైర్యం ఉంటే నా దగ్గర మాట్లాడు మనం వచ్చి. ఆయనకు ధైర్యం ఉంటే నేను అడ్రస్ చెప్తా, నా ఇంటిది అడ్రస్ చెప్తా. నేను ఎవరితోని భయపడేదాన్ని కాదు. ఆయన కావాలంటే నాతో వచ్చి మాట్లాడు మనం. ఏం ప్రూఫ్ ఉంది మంగ్లీ డబ్బులు తీసుకున్నదని? ప్రూఫ్ ఉందా? ప్రూఫ్ ఉంటే సబ్మిట్ చేసి మాట్లాడింది కదా. ప్రూఫ్ ఉంటే సబ్మిట్ చేసి మాట్లాడింది. ఇది అన్ని అబద్ధాలు. ఎందుకంటే ఒక పేద బిడ్డే కొద్దిగా పై స్థాయికి వస్తుండ్రు అంటే మా లంబాడి బిడ్డలకు కింద అనగదొక్కుతుండ్రు. మేము పైకి రావద్దు అని అనగదొక్కుతుండ్రు. నాకు చూసి తెలుసు, నేను 10 సంవత్సరం పిల్ల ఉన్నప్పటికీ నేను సిపిఐడు. నాకు చూసి అనగదొక్కిండ్రు, చాలామంది దొక్కిండ్రు. కానీ నేను ఎవరితోని భయపడి అనగదొక్కించుకోలే. నువ్వెవడు అని నేను మాట్లాడినా. నేను మధు ఎందుకు ఒక పార్టీలో ఫోటో కనిపించింది, అక్కడ పార్టీలో డ్రగ్స్ పార్టీ అప్పుడు కూడా మధు అక్కడ ఉన్నాడని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఇది మధు అంటే ఆమె రమ్మన్నదో వీడే పోయిండో. ఇప్పుడు నువ్వు నాకు తెలుసు అయ్యా, మేడం నాంటి అంటే వస్తాము. నీ ఇంటికాడ వచ్చి నేను భోజనం చేసినందుకు నా మీద నువ్వు ఆరోపణ వేస్తావా? తప్పు కదా అది. సాక్ష్యం ఏముంది? సాక్ష్యం చూపించమను మధుకు సాక్ష్యం చూపించమను. ఇగో మంగ్లీకు న్యాయం చేస్తాము, వాళ్ళకి న్యాయం చేస్తాం, మేము అందరికీ న్యాయం చేస్తాం. 20,000 వచ్చినప్పుడు ఎవరికి చెప్పిండ్రు? వీళ్ళు డబ్బులు ఇచ్చిన వాళ్ళు 20,000 వచ్చినప్పుడు ఎవరికి ఇచ్చిండ్రు అయ్యా? చెప్పిండ్రా ఎవరికైనా? మీడియా వాళ్ళకి చెప్పిండ్రా? ఇట్లా ఫైనాన్స్ ఉంది, మైక్రో ఫైనాన్స్ ఉంది, మరి ఆమె చిమ్మటి ఫ్యాక్టరీ చేస్తుంది అట మంగ్లీ అని మంగ్లీ పేరు వాడుకున్నప్పుడు పైసలు వచ్చినప్పుడు మంగ్లీకి చెప్పుకున్నారా? ఎవరికి చెప్పుకున్నారు? మరి ఇప్పుడు ఎందుకంటే మంగ్లీ ఉంటే మా పైసలు బయటికి వస్తుంది, మంగ్లీ ఉంటేనే నాకు డబ్బులు వచ్చేస్తుంది మా. కానీ మంగ్లీ ధీమా మీద వాళ్ళు మాట్లాడుతుండ్రు, మంగ్లీ ధైర్యం ఉంచి వాళ్ళు మాట్లాడుతుండ్రు. ఎందుకంటే మంగ్లీ ఉంటే అరే మా పైసలు మాకు వస్తుంది, మంగ్లీకి బదనాం చేస్తే వాళ్ళ తమ్మునికి బదనాం చేస్తే డబ్బులు వస్తుందని ఇదే మాట్లాడుతుండ్రు. కానీ ఏం లేదు, మంగ్లీ భయపడేది దాని ఉంటే బేగంపేట పోలీస్ టౌన్లో పోయి కంప్లైంట్ ఇవ్వదు. ఆమె దొంగనే కదా, పేసుకెళ్తారా? నేను దొంగనే, సునీత నాయక్ దొంగనే. నేను పోయి కంప్లైంట్ ఇస్తానా? ఇవ్వలేను కదా, నేను బయటికి రాలేను. కాబట్టి ఇవి అన్ని ఉత్త మాటలు. ఈ రోషన్ ఉండని, ఈ సుమన్ టీవీ రోషన్ ఉండని, రఘు బతుకు ఏందో నాకు తెలుసు. వీళ్ళు అందరూ కుంభకోణం కలిసి ఆమెకు ఏమన్నా అయితే అలా చెల్లెకి కానీ అలా ఇంట్లో జరగరాంది జరిగితే మాత్రం సునీత నాయక్ వదిలిపెట్టది. సునీత నాయక్ అస్సలకి వదిలిపెట్టది. వాళ్ళు ఎక్కడున్నా గుంజుకొచ్చి వాళ్ళు చచ్చిపోయిన బొంద తోవి చూసి చెప్పు తీసుకొని కొడుతుంది సునీత నాయక్. మా గిరిజన బిడ్డ తప్పు చేయలే, నేను రైతునే, ఆమె రైతులే. మేము పేదింటి ఉంచి వచ్చిన వాళ్ళు, మా అత్తగారి ఇంటికి వెళ్ళి మేము పేదింటికి వచ్చి మేము ఒక లెవెల్కి వచ్చినాము. కానీ ఒక లెవెల్కి వస్తుండ్రు ఇలా తొక్కేస్తామని ఇది చేయొద్దు. మంగ్లీ తప్పు ఏం లేదు, మంగ్లీ తప్పు అసలుకే లేదు, కనిపిస్తలేదా? తప్పుంటే ఆమె భయపడేది ఉంటే పోలీస్ టౌన్కి పోదు. సత్యనారాయణ దగ్గర సార్ దగ్గర ఎందుకు పోతుంది? ఆమె తప్పు ఉంటే పోతుందా? డిఐజీ దగ్గర పోతుందా? ఎస్పీ దగ్గర పోతుందా? పోలీస్ చట్టం ఉన్నారయ్యా, చట్టం మాట్లాడుకుంటారు. మనం ఎవరు అసలుకి? మనం ఎవరు నిందించదలికి? మనం ఎవరు? చట్టం ఏమన్నా చుట్టాలు ఉన్నాయా? లేవు కాదు బిడ్డ. కన్ఫర్మ్ కావాలి. చట్టం ఏమన్నారు? మంగ్లీకు సంబంధం లేదు అని పోలీసు వారే చెప్పిండ్రు. కోర్టు ఉంది, కోర్టు చూసుకుంటారు. లాయర్ ఉన్నారు, అలా లాయర్ ఉన్నాడు కదా, రచ్చవాణి ఉన్నాడు కదా, లాయర్ చూసుకుంటాడు. ఈ సుబ్బారావు ఎవరికి సినిమా చూపిస్తాడు? రమ్మను నాకు ఒకదానికి సినిమా చూపించమను.
డబల్ సినిమా చూపిస్తా. వాడు నా ఇంటికి రావాలి. నా నంబర్ చెప్తున్నా, నా ఫోన్ నెంబర్ కూడా చెప్తా, నా ఇంటి అడ్రస్ చెప్తా. పోలీస్ కానీ మా ఇంటి దగ్గర మా అక్కడ వచ్చి సునీత నాయక్ అని చెప్పు సామీర్పేటలో. నా నంబరు 9505401977 సునీత నాయక్ నంబరు. వాడి దాంట్లో దమ్ము ఉంటే నా ఇంటికాడ మాట్లాడమని సుబ్బారావుకి వచ్చి, సుబ్బారావు సంగతి ఏమో నేను చూసుకుంటా. సుబ్బారావు చూసిండా? ఏందయ్యా పబ్లిసిటీ ఆవిడు? నువ్వు పబ్లిసిటీ అయ్యేటోడు ఎక్కడున్నా పో, నీ కులం లేదా? నీ కులంలో పోవయ్యా. ఎవడు అసలుకి నువ్వు? నా గిరిజన బిడ్డల దాంట్లో వస్తేనా తొక్కి నారదీస్తా బతకనియను. వాడు ఎవడనుండని నా బిడ్డకి ఏమైనా జరిగితే మాత్రం నేను మాత్రం ఒప్పుకోను. అసలుకి ఆమె తప్పు చేయలే. తప్పు చేసి ఉంటే నాకు చెప్పండి, నేను పోయి ఆమె దగ్గర కూర్చొని అమ్మ నువ్వు తప్పు చేశావా, చేస్తే చెప్పు. పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, మాకని పెద్దోళ్ళు ఉన్నారు, రాష్ట్ర స్థాయిలో ఉన్నారు, అందరూ ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. వీడెవడయ్యా? ఆ రెడ్డి ఎవడు, ఆ సంపత్ ఎవడు, ఆ అశోక్ ఎవడు, ఆ దిశాను నిశాను. ఆమెకి 2 పిల్లలు, 2 పెళ్ళిళ్ళు చేసుకున్నది. అది తెలుసా మీకు? ఎవరికైనా తెలుసా? అలా మేనా మామకే ఇంటికి పోయి అలా మేనా మామకే బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకుని తిన్నదాని. అది ఏడాయ్యా? దానికోసం మాట్లాడుకో. మొన్న ఆమె చచ్చిపోయింది, నువ్వు న్యాయం చేసేదాన్ని ఉంటే వాళ్ళ భర్త చంపేసిను, మరి ఆమె దగ్గర ఎందుకు వెళ్ళలే? చరిత్రబాయి చచ్చిపోయింది, ఆ పిల్ల 6 సంవత్సరం అమ్మాయి చచ్చిపోయింది. అప్పుడు ఎక్కడ పోయినావు నువ్వు? ఏం పీకనీకి పోయినావు నువ్వు? చెప్పు నాకు. ఖబ్బర్దాన్ ముండాకు మాట్లాడే ధైర్యం ఉంటే నాతోనే వచ్చి మాట్లాడు. మనం దాని అయ్యవాకు పుట్టిందని ఉంటే అయ్య మీద కేసు పెట్టిందని, తల్లి మీద కేసు పెట్టిందని ఎన్ని కేసులు ఉన్నది పోయి కేసులో కనుకోండి. దానికి సుగా చెప్తున్నా, నా ఫోన్ నెంబర్ చెప్పినా కదా, దానికి సుగా చెప్తున్నా. దాంట్లో దమ్ము ఉంటే నా దగ్గర అశోక్ రాథోడ్ బతుకు ఎంత? వాడు బతుకు ఎంత నాకు తెలియదా? రవినాయక్ దగ్గర పోయి కాలు పట్టుకుంటే సాయంత్రం తెచ్చి పెళ్ళంకు చాతుకుంటుడు ఆసుంటాడు. ఇలా మంగళి గురించి మాట్లాడే హక్కు ఎవరు ఇచ్చిండ్రు? ఒక ఆడపిల్ల కోసం హక్కు మాట్లాడద్దు. నీ ఆడపిల్ల ఉంటే నువ్వు అట్లా నువ్వుకుంటావా? నీ ఆడపిల్ల ఉంటే అట్లా నువ్వుకుంటావా? నువ్వు దాచుకుంటావు కదా. నువ్వు పోయి అక్క నువ్వు ఇది చేసినావా మంగళి అక్క, నీ పేరు వెళ్తుంది, మరి నువ్వు చేసినావా చేయలేవా నాకు చెప్పు అని అనేది ఉంటే కదా. నీకేమైనా కావాలంటే ఎంగిల్ మెతుకులు కావాలంటే ఎంగిల్ చేతో ఇట్లా ఇసిరేస్తాము. నేనన్నా సరే నా దగ్గర వచ్చుమను అడుగుమను. అశోక్ రాథోడ్కు నా దగ్గర అడుగుమను, ఎంగిల్ మెతుకుతో పడేస్తాను వాడికి. ఏమనుకుంటుండు? కానీ ఖబ్బర్దాన్ బిడ్డలారా, ఒక ఆడవిళ్ళకి కానీ ఒకటి ఎవరికి కానీ హాని చేస్తే మహిళలకు ఎక్కడన్నా ఏమైనా జరిగినా అంటే ఏ రాత్రినా ఈ సునీత నాయక్ జిందాబాద్ ఉంది. సునీత నాయక్ వెళ్ళగలుగుద్ది. నడుచుకుంటే సుఖపోతా నేను. నా చరిత్రలో నేను నడుచుకుంటే సుఖపోయిందని. నేను ఎవరితో భయపడను. ఇదే కలుపులో సీతక్కకు ఒక మాటలు హెచ్చరించిన నేను తెలుసా. ఇప్పుడు చెప్పినట్లా నేను నంబర్ చెప్పిన నా ఇంటి నా దగ్గర వీడియోస్గా ఉంది తెలుసా. నేను సీతక్కకు నా ఇంటి అడ్రస్ చెప్పిన, అక్క నువ్వు రమ్మంటే రాస్తా, నువ్వు రమ్మంటే నీ ఏరియాకి వస్తా, నాతో ఎవరు ఉండరు, ఒక్కదాని వస్తాను అని తోడగొట్టి మాట్లాడినా. అసలు ఆమె ప్రెస్ మీటింగ్ పెట్టి మాట్లాడలేదు. వీడు ఎంత, వీడు బతుకులు ఎంత, ఇలాది మధు ఏంది, ఆ రెడ్డి ఏం పేరు వాడిది, రేమకాంత్ రెడ్డి ఏంది, దిశానో శివ ఏంది, వీళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చిండ్రు, చెప్పు తీసుకొని దంతాను మేడాకు చెప్పులేసి రాష్ట్ర మొత్తం వాళ్ళు ఇండియా దింపకుంటే నా పేరు సునీత నాయకే కాదు, నా పదవికి రాజీనామా అనేది చేస్తాను నేను. ఆసుంటి ఆడదాని మేము మచ్చలు తెచ్చుకోము, మేము బంజారా బిడ్డలు, మేము తెచ్చుకోము మచ్చలు తెచ్చుకోము, మాకు అవసరం లేదు, మేము నిజాయితీ బతుకుతాము. నిజాయితీ మా జోలికి మాత్రం ఆస్తే మాత్రం వదిలిపెట్టాము, తొక్కి నారాధిస్తాము ఒక్కొక్కరికి. వాడు ఇంకా సుబ్బారావుకి చెప్తున్నా, సుబ్బారావు నా ఫోన్ నెంబర్ చెప్తున్నా, నా ఇంటి అడ్రస్ చెప్తున్నా, నీ ఏ పోలీస్ వారికి అడిగినా సామీర్పేటలో వచ్చి సునీత నాయక్ అని చెప్పండి, నా ఇంటికి వచ్చి తీసుకొస్తారు. పోలీసు వాళ్ళే నా ఇంటికి తీసుకొస్తారు, మేము తప్పు చెయ్యము. నా మొబైల్ నెంబర్ చెప్తున్నా, నా ఇంటి అడ్రస్ కూడా చెప్తున్నా, తప్పు చెయ్యము, మేము బంజారు బిడ్డలు తప్పు చెయ్యం. థ్యాంక్ యూ నాన్న. జైశాలాల్ ఆమె ప్రతిష్ట చెప్తూ ఆమె గిరిజన జాతికే మచ్చలాగా తీస్తారని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేసింది, మీరేం చెప్తారు? అది గిరిజన వారికి అట్లా చేస్తుంది కాబట్టి ఆమెకేమైనా తెలుసా?
ఆమె గురించి ఏ సంఘంలో పోయిందామా, ఏ సంఘంలో ఉంది, ఏ సంఘంలో ఉందని అట్లాగన్నా మాట్లాడుతుంది ఆమె. వాళ్ళ చరిత్ర ఏమో అన్నీ తెలుసు మాకు. ఆ చరిత్ర వాళ్ళ చరిత్ర తెలిసి మాకు కూడా అట్లా చెప్తే ప్రతిశ కరెక్ట్ కాదు. అది ఎందుకు చెప్తుంది ఆమె? అవసరం ఏంది అది మాకు? ఆమె చెప్పడానికి ఎవరు? అసలు ఎవరు? మా జాతికి ఇట్లా చెప్పడానికి ఎవరు? ఆమె అందరూ ఆమెకు నేర్పించి ఆమెకు అట్లా చెప్పడానికి చేయమని చెప్పి ఆమెకు అట్లా చేస్తుర్రు. వాళ్ళు వీళ్ళు ఎందుకు నేర్పిస్తున్నారు? ఆమెకు అన్నీ నేర్పించి ఆ ప్రతిశ మాట్లాడి ఆ ప్రతిశ మాకు అందరికీ తిడుతుంది. అవసరమా తిట్టడానికి? దానికి ఏమైనా ఆ పాప ఆ పిల్లకు అట్లా చేసి ఎందుకు చేయడానికి ఎందుకు చేసి అసలు వాళ్ళకు సంబంధం లేదు. వాళ్ళ డాడీ గురించి కూడా మాకు తెలుసు. వాళ్ళ డాడీ గురించి కూడా మాకు తెలుసు. అట్లాంటి విషయం తెలియని విషయం మొత్తం చేసి మొత్తం ఇలాంటిది విషయం కరెక్ట్ కాదా మాకు? మాట్లాడుతుంటే డైరెక్ట్ ఫోన్లో మాట్లాడుతుంటే కట్ చేసింది, ఆమె మాట్లాడుతుంటే సంపత్ నాయక్ మాట్లాడుతుంటే మధ్యలో వాళ్ళకి మరి తెలివిన విషయం ఆమెకి ఏంది, మంగ్లీ గారికి ఎందుకు తెలివిన విషయం చెప్పి ఆమెకు ఎందుకు అట్లా చేయడానికి అవసరం ఎందుకు? ఆమె ఏందో ఆ ప్రతిశ పతివతన ఆమె ఒక లేడీసే కదా ఆమె. అట్లా చెప్పడానికి అవసరం ఏముంది? ఎందుకు చెప్పాలి? అందరికీ ఈ గిరిజన వారికి మొత్తం చెప్పడానికి ఈ నాయకులకి తిట్టడానికి ఏం అవసరం ఆమెకు? వీళ్ళు ఎవరో చెప్పి వాళ్ళెవరో చెప్పి మధుగాడెవడో ఇది బాలాజీ గాడెవడో అందరికీ నేర్పించి వాళ్ళు నేర్పిస్తే ఆమె మాటలు తిట్టడానికి అవసరం ఏముంది ఆమెకు? మాట్లాడారా మంగ్లీతో? మాట్లాడారా మీరు? మంగ్లీతో ఏం మాట్లాడలే. కానీ ఆమె బాధ చూస్తే మేము వీడియోలు చూస్తే మా ఫోన్లో వీడియోలు చూస్తే చాలా బాధాకరంగా ఉంది. ఆమె వీడియో చూస్తేనే మస్తు బాధ అయిపోతుంది. ఎందుకంటే మహిళ కాబట్టి మీడియా ముందు కొంచెం ఏడిస్తే సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది అని చెప్పేసి అట్లా విమర్శిస్తా ఉన్నారు. వాళ్ళు కొంచెం మంగ్లీ గారు చాలా బాధపడుతుంటే మేము కూడా ఎందుకు అట్లా పాపం మా లంబాడి పిల్ల మా జాతి పిల్ల ఎందుకు అట్లా బాధపడుతుందని మాకు కూడా బాధ వస్తే ఈ సమాజ్గూడలో వచ్చి ఈ ప్రెస్ క్లబ్లో వచ్చి మాట్లాడుతున్నాం సార్ మేము. ఎందుకంటే పాపం అమ్మ కూడా ఒక లేడీసే కదా, ఎందుకు ఆ లేడీస్కి ఎంతగానో పాపం ఎందుకు చేస్తుర్రు అని మేము ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నాము. అది కొంచెం గంతగనము పాపం ఆ పిల్లకు అంత రెస్పాన్స్ ఇవ్వకుండా అట్లాంటిది చిన్న స్థాయిలో నుంచి ఈ స్థాయిలోకి వచ్చినప్పుడు అంతగానం కష్టం చేసి పాపం ఆమెకు అట్లాగానో బదనాం చేసి అట్లా చేస్తుర్రు సార్ వాళ్ళకి. అది చేయకూడదు, అసలు రానేకూడదు. అసలు పేరు వచ్చినప్పుడు మరి బాధితుల తరపునే ఉండాలి కదా అని చెప్పేసి అంటా ఉన్నారు. బాధితుల తరపునే ఉండాలి కదా, వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఉండాలి అని చెప్పేసి ఏం అసలు సంబంధం లేదు. అసలు లేని సంబంధంకి అట్లా ఏం చెప్పాలి? అసలు లేని సంబంధం, అది లేని విషయం. అది మంగ్లీకి అది లేని విషయం. ఎవడో తిన్నాడో ఎవడు చేసిండో మధ్యలో ఎవరు ఉన్నాడో ఆమెకు అసలు సంబంధం తెలియని సంబంధంకి మధ్యలో ఈమెకు సిచ్యువేషన్ పెట్టి మధ్యన ఎవరో వచ్చి నేను ఇప్పుడు నువ్వు కలిసినావు నీతో ఫోటో దిగుతా నీతో ఆ రోజు కలిసినావు అన్నాను ఫ్రెష్గా మాట్లాడతాం. అవును, కానీ ఆడ దిగిన ఫోటో దిగిర్రు, ఆడక వాళ్ళ ఇంటికాడ పోయిర్రు, వీళ్ళ ఇంటికాడ పోయిర్రు. ఎప్పుడో ఒకసారి గుర్తుంచుకుంటాము, ఎప్పుడో ఒకసారి మధ్యలో కలుస్తాము. అరే ఆ రోజు ఆ అన్న కలిసిండ్రా, కొంచెం పాపం ఆయన మంచిగా కలిసిండు, మంచిగా మాట్లాడిందని కొంచెం మీతోటి కూడా మాట్లాడతాం, మీతోటి కూడా ఫోటో గిట్ట దిగుతాం, మంచిగా ఉంటాం. కానీ ఏంటిది లేని విషయం ఆమెకు పెట్టి ఆమెకు బదనాం చేసి లేని విషయం చెప్పడానికి ఈ ప్రత్యూష చాలా మంది గిరిజన వారికి తిట్టడం అవసరం ఎందుకు? మా నాయకులకు తిట్టడానికి అవసరం ఎందుకు? అవసరం లేని విషయం పెట్టి ఎందుకు అట్లా తిట్టడం? ఫైనల్గా చెప్పడం ఎలాంటి టీవీలో కానీ మీడియాలో కానీ ఎలాంటిది మాత్రం మంగ్లీ గురించి వస్తే మాత్రం చీరుతాం వాళ్ళకి. అట్లాంటి చేయడం అసలు అవసరం లేని అవసరంకి అట్లాంటి చేయడం చాలా కష్టం. ఇది ఎందుకంటే చేయడం బాధ్యత కాదు ఇది. అట్లాంటిది ఇది లేని విషయం పాపం ఆమెకు పెట్టి ఎందుకు ఇబ్బంది పెడుతుర్రని మాకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మేము కూడా ఒక లేడీసే కదా, అమ్మ కూడా ఒక లేడీసే కదా, ఎందుకు అట్లాంటి బదనాం ఎందుకు చేస్తుర్రని మాకు బాధ వచ్చింది. మేము కూడా ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నాం సారు. థ్యాంక్ యూ సార్.